రవి కిందన నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరిందన్న రామ్ సుందర్ రెడ్డి. తనపై ఎందుకంత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు? మీడియా ముందు ప్రశ్నించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. పినవేమలి గ్రామం నుంచి 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీ స్లాబులను ప్రభుత్వం సవరించిందని జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి చెప్పారు. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల వాణిజ్య పన్నుల శాఖ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 2 రోజుల ప్రదర్శన విక్రయాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేసి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ స్టాల్స్ అన్నిటినీ కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ప్రయోజనం కలిగించే విధంగా జీఎస్టీని 4 స్లాబుల నుంచి 2 స్లాబులకే పరిమితం చేయడం జరిగిందన్నారు. సామాన్యులు వినియోగించే 99% వస్తువులను 5% స్లాబుల పరిధిలోకి చేర్చారని, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు 18% పరిధిలోకి చేర్చారని చెప్పారు. ఆరోగ్య బీమాపై పన్నును పూర్తిగా తొలగించారని తెలిపారు. Savings pension. Already we are known for savings. Indian middle class is known for savings. మన సేవింగ్సే ఇండియాకు, ఇండియన్ ఎకానమీకి మంచి ఫ్లేర్, మంచి ఫైర్ ఇస్తుంది మన సేవింగ్స్. బికాజ్ వీ టెండ్ టు ఇన్వెస్ట్ అగైన్. సో ఈ సేవింగ్స్ పెంచడం కోసం మనకి గవర్నమెంట్ వారు ఆల్మోస్ట్ ఈ ట్యాక్స్ సంస్కరణలు తీసుకొని వచ్చి 8,000 కోట్లు మళ్ళీ మన ప్రజలకు ఆదా చేసిన వారు అయ్యారు. సో ఈ సేవింగ్స్ వల్ల మళ్ళీ మనము ఎకానమీలో ఫర్దర్ కొనడం కానీ, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ వస్తాయి మనందరికి కూడా. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రెండేంటంటే, మన ఎవరైతే వర్తకులు ఉన్నారో వారు కూడా మనకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా వాళ్ళ షాప్స్ దగ్గర మనకు రెడ్యూస్ ట్యాక్స్ ఇవి ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు కూడా, ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. 5% ఏది, 18% ఏది అనేది మీరు కూడా తెలుసుకోవాలి. అండ్ దట్ ఈస్ యువర్ రైట్, కన్స్యూమర్ రైట్. అది మీ ట్యాక్స్ తెలుసుకోవడము, మీ రేట్స్ తెలుసుకోవడం అనేది మీ రైట్. సో దానికోసం ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ 1 నెల రోజులు ఒక ఉత్సవంలాగా జరుపుకుంటూ అన్ని ప్లేసెస్లో కూడా, అంటే ఎక్కడి నుంచి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం కానీ, రెండవది ప్రతి స్కూల్లో కార్యక్రమం నిర్వహించడం, కాలేజీలో నిర్వహించడము, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించడము, పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలక్యూషన్స్ నిర్వహించడం, అలాగే హాస్పిటల్స్లో
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పర్టికులర్గా ఏదైతే మనకు 5%కు మందుల మీద ట్యాక్స్ ఉందో అది తగ్గించారని చెప్పడానికి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% చేశారని చెప్పే విషయం మీద కానీ మనకు ప్రతి హాస్పిటల్లో కూడా మనము కింద అంటే సబ్ సెంటర్స్ నుంచి టాప్. విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాల నేపథ్యంలో గత నెల 31వ తేదీన విజయనగరం వచ్చిన గోవా గవర్నర్ పుష్పటి అశోక గజపతిరాజు నేడు తిరిగి గోవాకి బయలుదేరారు. బంగ్లా నుంచి బయటకు వచ్చిన ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కారులో విశాఖ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. అక్కడి నుంచి విమానంలో గోవా వెళ్లారు. Come on, God. Buggle, sus. Come on, hey. What is the jump? ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ పెత్తాడివాడ డెంగడ మండలంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్విఎస్ సూర్యనారాయణ విద్యార్థులతో మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యంతో సమానంగా అవసరమని, మంచి మానసిక స్థితి విద్యార్థుల్లో దృష్టి, ప్రేరణ, భావోద్వేగ స్థిరత్వాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ప్రశాంతమైన మనసు జ్ఞాపక శక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, సానుకూల ఆలోచనలు ఒత్తిడిని నియంత్రించుకోవడం మరియు అవసరమైతే నిపుణుల సహాయం పొందడంలో ఎంతో ముఖ్యం అన్నారు. అలాగే తగిన నిద్ర, శారీరక వ్యాయామం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. ఎస్ఎస్సి పరీక్షల సిద్ధతకు సంబంధించిన పలు సూచనలు కూడా విద్యార్థులకు సూచించారు. అక్టోబర్ 11 ప్రపంచ బాలల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా బాలబాలికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఐసిడిఎస్ సిడిపిఓ ప్రసన్న కుమారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు స్థానిక సంగీత కళాశాలలో బాలబాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిడిఓ ప్రసన్న కుమారి మాట్లాడుతూ బాలబాలికలు అవగాహన లేక మోసపోతున్నారు. ఒకరి చేతిలో మోసపోకుండా వారిలో అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పిల్లల్లో విజ్ఞానం పెంపొందించేందుకు వారికి ఆటపాటలతో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళల సంరక్షణ కార్యదర్శి లలిత కుమారి, శ్యామల, మేరీ, నీరజ, సంగీత కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈరోజు సంస్కృత పాఠశాలలోని బాలబాలికలకు అందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించడానికి, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలక్ట్యూషను, తర్వాత విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషను అవన్నీ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కల్పించి, అంటే చైల్డ్ మ్యారేజెస్ మీద కానీ, చైల్డ్ అబ్యూజ్ మీద కానీ, వాళ్ళకు ఉండే రక్షణ చట్టాల గురించి కానీ, ఇతరత విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు స్కూల్స్లో కానీ బయట ఈ ఏజ్ పిల్లలు రకరకాల అట్రాక్షన్స్ గురవుతున్నారు. ఆ గురైన ఆ విధమైన మైండ్ సెట్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి వాళ్ళని ఉత్తేజితం చేసి వాళ్ళని దృష్టిని చదువు మీద మళ్లించడానికి వివిధ చర్యలు పాఠశాల ఉపాధ్యాయులు కానీ, మా డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా సచివాలయం డిపార్ట్మెంట్, మహిళా పోలీసులు కానీ అందరం కూడా కృషి చేయటం జరుగుతుంది. పిల్లలు బాల నేరస్తులుగా తయారవకుండా, తర్వాత కొంచెం అంటే ఇప్పుడు తగ్గింది కానీ కొంచెం ఒక సంవత్సరం 2 ఏళ్ళ ముందు అయితే స్కూల్స్లోని పాఠశాలలోని ఎక్కువ స్కూల్ బయట గంజాయి ఇటువంటివి కూడా ఈ స్కూల్స్లోనే ప్రమోట్ చేయడం జరిగేది. వాటన్నిటిని కూడా నిరోధించడానికి పోలీస్ శాఖ వారి సహాయకారాలతో కూడా తీసుకోవడం జరుగుతుంది.
ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులు పదోన్నతులు కల్పించాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి దామోదర్రావు కోరారు. నగరంలోని రెవెన్యూ హోంలో ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. దామోదర్రావు మాట్లాడుతూ 11వ పీఆర్సీఎస్ బకాయిలు 4 డిఏలు వెంటనే విడుదల చేయాలన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల సిబ్బందులు దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను నియంత్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి భానుమూర్తి, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. విలీనంగా ముందున్నటువంటి పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కావాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా చేసిన విజ్ఞప్తి మేరకు గౌరవ విసిఎండి గారికి ప్రభుత్వానికి నివేదిక పంపగా గౌరవ సీఎం గారే ఆగస్టు 28వ తారీఖున ఆమోదించినప్పుడు కూడా జీఏడీలో కొంతమంది అధికారులు ఇంకా పదోన్నతులకు సంబంధించి జీవో ఇవ్వకుండా వెనకడుగు వేస్తున్న కారణంగా సుమారు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నట్టు 6,000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వెంటనే పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా డిమాండ్ చేస్తున్నాం. పదోన్నతుల్లో మాత్రం ఇంకా జాప్యం చేస్తే దీపావళి లోపు కానీ పదోన్నతుల సమస్యను పరిష్కరించకపోతే అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టాలని కూడా ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా భావిస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి స్కీమ్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులందరం కూడా నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ శ్రీశక్తి పథకం ద్వారా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను కూడా ప్రభుత్వం యాజమాన్యం చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే ఇవాళ గతంలో ఉన్న పాసింజర్ల కంటే ఇవాళ 50% పైన పెరిగిన కారణంగా బస్సుల సంఖ్య చాలక సిబ్బంది చాలక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇవాళ సిబ్బందుల మీద ప్రయాణికులు కొన్ని అల్లరిమోకలు దాడులు కూడా చేస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం కూడా ఖండించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సిబ్బంది మీద దాడులు చేస్తున్న కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ప్రభుత్వం దగ్గర రావాల్సినటువంటి డిఏ బకాయిలు కానీ అలాగే ఇవాళ పీఆర్సీ సంబంధించిన 11వ పీఆర్సీ బకాయిలు 12వ పీఆర్సీ సంబంధించినటువంటి కమిషన్ వేయాలి. ఐఆర్ ప్రకటిస్తామని అది కూడా ప్రకటించాలని కోరుకుంటూ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఆర్ఎంఎస్ స్కీమ్స్ కూడా వెంటనే ప్రవేశపెట్టాలని శ్రీశక్తి పథకం భవిష్యత్తులో ఇంకా విజయవంతంగా నడవాలంటే వెంటనే 3,000 బస్సులు కొనుగోలు చేయాలి, 10,000 మంది సిబ్బందిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏపీపీటీడీగా ఎంప్లాయీస్ను విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రిగా అనుమతించినటువంటి పదోన్నతులు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జీవో ఇవ్వాలని చెప్పేసి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలకు సంతాన నిరోధక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కుక్కలకు ఆపరేషన్ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఫిబ్రవరి 2024 నుంచి నేటి వరకు నిరంతరం కుక్కల సంతాన నిరోధకం చేపట్టారు. ఇప్పటి వరకు 9,718 కుక్కలు సంతాన నిరోధక చర్యలు తీసుకున్నామని, ఇంకా 5,500 కుక్కలకు ఆపరేషన్ చేయవలసిందన్నారు. రోజుకు 20 నుంచి 25 కుక్కలకు 3 రోజుల పాటు సమయం తీసుకుని సంతాన నిరోధకం చేపడుతున్నారు. ఒక్కొక్క కుక్కకు 1,500 రూపాయల చొప్పున వెచ్చించి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదేవిధంగా కుక్కలకు యాంటీ ర్యాబిస్ టీకాలు కూడా వేస్తున్నారు. అలానే వీధి కుక్కలకు ఆహారం పెట్టినప్పుడు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలని విజయనగరం పురపాలక సంఘం కమిషనర్ నల్లనయ్య తెలిపారు. విజయనగరం నగరపాలక సంస్థ మరి కుక్కల బెడద నివారణకు చాలా చర్యలు చేపడుతుంది. ఇది ఫిబ్రవరి 2024 నుంచి నేటి వరకు దాదాపు 9,718 కుక్కలను మేము సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడంతో పాటుగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ కూడా వేయటం జరిగింది. ఇంకా 5,500 కుక్కలు ఏవైతే ఈ ఆపరేషన్ కానివి ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. రోజుకి 20 నుంచి 25 కుక్కల వరకు ఈ సంతాన నిరోధక ఆపరేషన్లు, తర్వాత యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చేస్తున్న వాళ్ళు స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ. ఒక కుక్కకి ఈ ఆపరేషన్ చేయటానికి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయటానికి దాదాపు 1,500 రూపాయలు పే చేయడం జరుగుతుంది కుక్క ఒక్కటికి. ఈ కుక్కను కూడా ఆపరేషన్ చేసే క్రమం ఏంటంటే దాదాపు 5 రోజులు ఉంటుంది. మొదటి రోజు దాన్ని ఎంటీ స్టమక్ పెడతారు, రెండో రోజు ఏమో క్లీన్ చేస్తారు, మూడో రోజు ఏమో సర్జరీ చేస్తారు, 4-5 రోజులు పోస్ట్ ఆపరేటివ్ కేర్లో దానికి ఫుడ్ అవన్నీ పెడతారు. హెల్తీగా ఉందంటే ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలిపెడతారు. ఎందుకంటే వేరే చోట పెడితే అవి అగ్రెసివ్గా తయారయ్యి మనుషులు కరిచేస్తాయి. కాబట్టి ఎక్కడ తెచ్చారో అక్కడే వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ రకంగా
రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లో జరుగుతున్నా మా కార్పొరేషన్లో అన్నిటికన్నా బాగానే మేము చేస్తున్నాము ఈ వీధి కుక్క నివారణ కోసం. కాబట్టి ప్రజలందరూ కూడా వాటికి ఫీడింగ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఓపెన్ ప్లేసెస్లో ఈ ఫీడింగ్ పెడితే అలవాటు చేస్తే ఇవన్నీ కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంటాయి. పిచ్చి కుక్కలు వాటిని డిస్ట్రాయ్ చేయమని ఉంది. అవి మరీ పాడైపోయి అగ్రెసివ్గా ఉన్నవి కూడా అవి మేము వేరే చోట తరలిస్తాము. వేరే ఏవైతే ఉన్నాయో యాంటీ రేబీస్ ఇంజెక్షన్ వేస్తున్నాం. అంటే ఆరోగ్యవంతమైన కుక్క కరిచినా కూడా అది ప్రజలకి ర్యాబీస్ సోకకుండా ఉండడం కోసం అనేది ఆ ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవానికి హంస వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. 42 డ్రమ్ములతో వాహనాన్ని తయారు చేస్తున్నారు. 13వ తేదీ సోమవారం నాడు ట్రయల్ రన్ వేస్తారు. 14వ తేదీన తెప్పోత్సవం జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు దేవాదాయ శాఖ సిబ్బంది వేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది దండరాజు తయారు చేసే వ్యక్తి రాంబాబులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తెప్పోత్సవానికి హంస వాహనం తయారు చేయడం జరుగుతుందన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇది సిరిమాన్ సంబరాల భాగంలో మొదటి భాగం పూర్తయింది సిరిమాన్ది. రెండవ భాగం తెప్పోత్సవం ఉంది. ఈ తెప్పోత్సవం కూడా సుమారు ఒక 50,000 మంది రావచ్చు చుట్టుపక్కల అందరూ. నెక్స్ట్ మన ఏసీ మేడం గారి పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి అన్ని పనులు కూడాను తనదంటూ బాణిలో వెళ్తున్నారు. ఈ తెప్పోత్సవం కూడాను పరిగణంగా జరుగుతుంది. బాణసంచలు కూడా కాలుస్తాం అన్ని శుభ్రంగాను. విఐపీలు అందరూ వస్తుంటారు. పోలీసు కూడా సపోర్ట్ ఉంటుంది, మున్సిపాలిటీ వారి సపోర్ట్ ఉంటుంది, R&B వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరిస్తారు. ఇది కూడా ఇక్కడ మొత్తం R&B వాళ్ళు వచ్చి బార్గెనింగ్ చేస్తారు. నెక్స్ట్ ఫైర్ వాళ్ళు వస్తారు. నెక్స్ట్ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్లు కూడా వస్తారండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్లు కూడా వచ్చి వాళ్ళు పర్యవేక్షణ వాళ్ళు కూడా జరుపుతారు. రేపు 14వ తారీఖు మొత్తం తెప్పోత్సవం కడగమ్యంగా జరుగుతుందండి. ఈ తెప్పోత్సవం రేపు మంగళవారం తెప్పోత్సవం జరగడం ఉందండి పైడితల్లి అమ్మవారిది. దానికి పని నేను మొదలు పెట్టడం జరిగింది. తెప్ప తయారు చేయడం. దీనికి 44 డ్రమ్ములతో తెప్ప తయారు చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మేము 25వ సంవత్సరం ఈ అమ్మవారి సేవలో మేము పని చేయడం, తెప్పోత్సవం చేయడం 25వ సంవత్సరం. పైడితల్లమ్మవారి ఉత్సవాలకు ప్రతి ఆఫీసులో హుండీలు పెట్టి వసూలు ఎందుకు చేశారో చెప్పాలని మాజీ మంత్రి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి పండగకి వసూలు చేసే సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అని అన్నారు. జిల్లా అధికారులు తనపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. తనపై ఎందుకంత పగ కట్టారని, అంతమందించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో అర్థం కాలేదన్నారు. గవర్నర్కు, సిఎస్లకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. పార్టీ ఏ పెద్దలున్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపక్షం ఉన్నా సరే గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ ద్వంద్వ వైఖరిని కానీ ప్రదర్శించడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసిన పశ్చాత్తాపంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాలరూపేణా అది మారుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కూడా. మరి గొప్ప చెప్తున్నా, మరి శ్రీమాన్ గవర్నర్ గారు ఊళ్ళో ఉన్నారు కదా గవర్నర్ గారు మరి ఇంతకుముందు ఎన్నో మాటలు చెప్పేవారు. మరి వారు ఏమైంది వారి ఆలోచన? ఎందుకు వాళ్ళు మాట్లాడి వాళ్ళకి దిక్సూచి చెప్పలేదు?
తెలియడానికి ఏం తెలిసిందో చూసాం కదా. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపడతారన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. కుట్రతో చేశారా? అసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఏమైంది మీ తాలది? ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్లొకేట్ అయింది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకి ఒకరికి వచ్చి ఫ్రాక్చర్ అయింది, ఒక అమ్మాయికి వచ్చి దెబ్బ తగిలింది. మీకు ఇంగితకాలం లేదు, మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కనీసం పదకొండు బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ కింద ఉన్న సంబంధిత అధికారులకు కానీ లేదు. ఉద్యోగంలో నిర్ణయం తయారయ్యారు మీరు. ఇదే మీకు చూద్దాము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు, ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిది వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం. ఎందుకు మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు? మమ్మల్ని అంతమందించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? లేదు ఎందుకంత అసక్తి వచ్చింది మీకు? ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? నేను అడుగుతున్నాను, రేపు గవర్నర్ గారికి లేఖ రాసి, సిఎస్కో లేఖ రాసి దీన్ని ఎవరిని అడుగుతాను. ఇదంతతో విడిచిపెట్టాం. ఏంటిది? ఒక పక్క వచ్చి దోపిడీ, ఒక పక్క వచ్చి అలసత్వం, ఒక పక్క వచ్చి కుట్ర. వాట్ మై కన్సర్న్? జిల్లా కలెక్టర్ ఏం చేశాడు? జిల్లా ఎస్పీ ఏం చేశారు? ఎంతమంది పరిమితి దానికి? ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఎవరు చెప్పాలి లెక్క? నగరంలో అనధికారికంగా బాణసంచ విక్రయాలు చేపట్టరాదని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనధికారికంగా బాణసంచ తయారీ గాని విక్రయాలు గాని చేపట్టడం నిషేధమని అన్నారు. కేరపురంలో లైసెన్స్ మంజూరైన హోల్సేల్ దుకాణాలు తప్ప మిగిలిన చిన్న చిన్న దుకాణాలు, రిటైల్ షాపులు ఏర్పాటు చేయరాదన్నారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే లోవర్ ట్యాంక్ బండ్ రోడ్డు ఎదురుగా ఉన్న సారస్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద తాత్కాలిక బాణసంచ రిటైల్ విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ఉన్నత అధికారులు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. అక్కడ దుకాణాలు ఏర్పాటైతే వాటికి అవసరమైన తాత్కాలిక ట్రేడ్ లైసెన్సులు నగరపాలక సంస్థ అధికారులు మంజూరు చేస్తారన్నారు. న్యూపర్ణ జంక్షన్ వద్ద నుండి రాజీవ్ స్టేడియం వరకు గతంలో చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై బాణసంచ విక్రయించే వారిని ఈసారి అటువంటి వ్యాపారాలు నిషేధిస్తున్నట్లు చెప్పారు. కుక్కల బెడద నివారణకు చాలా చర్యలు చేపడుతుంది. ఇది ఫిబ్రవరి 2024 నుంచి నేటి వరకు దాదాపు 9,718 కుక్కలను మేము సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడంతో పాటుగా యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ కూడా వేయటం జరిగింది. ఇంకా 5,500 కుక్కలు ఏవైతే ఈ ఆపరేషన్ కాయనివి ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. రోజుకి 20 నుంచి 25 కుక్కల వరకు ఈ సంతాన నిరోధక ఆపరేషన్లు, తర్వాత యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చేస్తున్న వాళ్ళు స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ. ఒక కుక్కకి ఈ ఆపరేషన్ చేయటానికి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయటానికి దాదాపు 1,500 రూపాయలు పే చేయడం జరుగుతుంది కుక్క ఒక్కటికి. ఈ కుక్కను కూడా ఆపరేషన్ చేసే క్రమం ఏంటంటే దాదాపు 5 రోజులు ఉంటుంది. మొదటి రోజు దాన్ని ఎంటీ స్టమక్ పెడతారు, రెండో రోజు ఏమో క్లీన్ చేస్తారు, మూడో రోజు ఏమో సర్జరీ చేస్తారు, 4-5 రోజులు పోస్ట్ ఆపరేటివ్ కేర్లో దానికి ఫుడ్ అవన్నీ పెడతారు.
హెల్తీగా ఉందంటే ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలిపెడతారు. ఎందుకంటే బొబ్బిలి పట్టణంలోని పారిశుద్ధ్య విభాగానికి అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన అన్నారు. ఇవాళ బొబ్బిలి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మి, చైర్మన్ రాంబర్కి శరత్, బొబ్బిలి పురపాలక సంఘం సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ పారిశుద్ధ్య విభాగ కార్మికులు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తారన్నారు. పారిశుద్ధ్య కార్మికులు మున్సిపాలిటీ అవార్డు రావడం అభినందనీయమన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన శానిటరీ సిబ్బందిని ప్రాణాలకు తెగించి వాళ్ళ కోవిడ్ సమయంలో కూడా మీరు అందించినటువంటి సేవలు ఎప్పుడు కూడా మరువలేనిది. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు అనాథైపోయినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. ఫోన్ ఎత్తడానికి భయం వేసేది. ఎవరు చనిపోతారా, ఎవరికి హాస్పిటల్ బెడ్ కావాలంటే చేయలేని పరిస్థితి, ఆక్సిజన్ కావాలంటే చేయలేని పరిస్థితి, రెమిడిసివిర్ ఇంజెక్షన్ కావాలంటే చేయలేని పరిస్థితి. ఫోన్ వస్తే ఒలిగిపోయేవాడిని నేను ఆ రోజుల్లో. ఎవరికి ఏది జరిగిందో, ఏ వార్త వినవలసి వస్తుందో, ఎంతో మంది మన సహచర నాయకుల్ని, మన శ్రేయోభిలాషుల్ని పరిచయమైనప్పటికీ కారణమైన ప్రతి ఒక్కరిని కమిషనర్ మేడం గారి దగ్గర నుంచి, చైర్మన్ గారి దగ్గర నుంచి, కౌన్సిలర్స్ దగ్గర నుంచి, మన మున్సిపల్ సిబ్బంది దగ్గర నుంచి, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అతి తక్కువ ధరలకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంస్థ డైరెక్టర్ రమేష్ దసరిపూడి మాట్లాడుతూ విజయనగరంలోని అత్యాధునిక వైద్య సేవలు, రీప్లేస్మెంట్, ఐవీఎఫ్ వంటి ఆపరేషన్లు చేయడం ఎంతో ఖ్యాతి పొందిందని తెలిపారు. ఇంకా విజయనగరం జిల్లాతో పాటు పార్తీపురం, మన్యం జిల్లాలో కూడా సేవలు అందించడానికి రామభద్రపురంలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రతి సమస్య మీద అధ్యయనం చేసి వైద్య సేవలు ఖర్చు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం స్థాపించి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇవాళ మేము 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సక్సెస్ అంతా కూడా మా సక్సెస్ అందరికీ కారణం విజయనగరం ప్రజలు మమ్మల్ని ఆదరించడమే. ఆధునిక వైద్యం అందుబాటులోకి తేటానికి ఈ 8 ఏళ్ళు శ్రమించాం. మనం పెట్టిన మొదటి సంవత్సరంలోనే మోకాళ్ళ చికిత్స, శస్త్రచికిత్సలు అలాంటివి, ఐవీఎఫ్ లాంటివి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా విజయనగరం ప్రజలు వైజాగ్ వెళ్ళే పరిస్థితిలో విజయనగరం 2017లో మా ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇలాంటి ఆధునిక వైద్యాలు ఎన్నో తెప్పించాం. అదే 2018లో డెంగీ అండ్ 2019-20లో కోవిడ్ చూసాము. ఈ 2 సీజన్లో కూడా విజయనగరం క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందుండి అందరికీ సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా అవార్డులు తీసుకోవడం జరిగింది. ఈ ప్రస్థానంలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ సేవలకి విజయనగరం ఎప్పుడూ బాగా దూరంగా ఉండేది. సో ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రి విజయనగరం తీసుకుని రావటం, అలాంటి కార్పొరేట్ వైద్యం విజయనగరం రేట్లలోనే అందించడం తలమానికగా మారి న్యూరో సంబంధించి వ్యాధులు ఒక్కొక్కరు వైజాగ్ వెళ్తే రోజంతా వేచి ఉండి ఓపీలు చూపించుకునే పరిస్థితి నుంచి మనం ఎంతో ఉపశమనం తెప్పించి ఫుల్ టైం న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్ ఫస్ట్ టైం విజయనగరంలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటలే. ఈ ప్రస్థానం ఇలా సాగించి ఇవాళ శాఖలుగా బొబ్బిల్లోని, రామభద్రపురంలోని, చీపురుపల్లిలోని కూడా స్థాపించి ఇవాళ 350 బెడ్లు మేనేజ్ చేస్తున్నాం. ఇదంతటి కారణం విజయనగరం మండలం పెనువేమలి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నక్కాన శ్రీను, అలబోను సాధురావు, అలబోను నారాయణుడు, అలబోను సింహాచలంతో పాటు సుమారు 50 కుటుంబాల వారు ఈరోజు పార్టీ కార్యాలయంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గాజుతరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలోకి చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. విజయనగరం నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ అని, టీడీపీని ముందుకు తీసుకొని వెళ్లడానికి కొత్తగా చేరిన వారంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 1975లో ఎమర్జెన్సీ పాలన విధించిన కష్టాలు కూడా చూసే ఉండేమో, కానీ
ఇన్నాళ్ళు మేము మా గ్రామంలో కుటుంబానికి కులానికి వ్యక్తికి మధ్య భూ సమస్యలు కాదు, తగుడు కాదు, తంటాలు ఎన్నో సృష్టించిన వ్యక్తి నుంచి విముక్తి స్వతంత్రంగా పక్షులు వచ్చి ఈ సిటీ కింద చేరినట్టుగా అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పసుపు కొండవారితో స్వతంత్రాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ అభిమానాన్ని గెలుచుకోవడానికి మేము ఓటు రూపంలో చూపించామని స్వతంత్రం రాని పరిస్థితులు ఈరోజే మాకు వచ్చిందని అమ్మగారి దయవల్ల మీ ముందు వేడుకుంటున్నాం. అమ్మ, మాకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. చిన్న మాకు భూ సర్వే జరిగిన కారణం చేత జాయింట్ ఆర్పీల విధంగా అవి కూడా భయపెట్టి భ్రాంతికి ఇప్పటికీ గురి చేస్తున్నారు. కొద్దిగా మనసు పెట్టి మంచి హృదయంతో ఒక్కొక్కరికి ఉన్న సమస్యని సున్నితంగా పరిశీలించే రోజులు ముందు మీ ద్వారా జరుగుతాయని. మీరు ఒక మంచి క్రమశిక్షమైనటువంటి పార్టీలోకి వచ్చారు. నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడో ఈ పార్టీ స్థాపించారు 82-83 సమయంలో. అయితే అప్పటి నుంచి ఎన్ని ఒడుగుదొడుగులైనా మనం పార్టీని నిలబెడుతూ ప్రజల పక్షాన ఉంటూ మనం పార్టీని ప్రజల కోసం మనం ఈ సేవ అనేది మనం అందిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తుంటే సూపర్ 6 హామీలు అవనియండి, ఆల్మోస్ట్ సూపర్ 6 హామీలు అయితే సూపర్ హిట్ అయ్యి సూపర్ హిట్ కన్నా ఎక్కువే మనం చేసాం. ఎందుకంటే మనం ఆటో వాళ్ళకి ఇస్తామని మనం ప్రామిస్ చేయలేదు, కానీ ఆటో వాళ్ళకి కూడా ఇచ్చాం. అలాగే మనం ఇటువంటి అభివృద్ధి, ఇన్ని కంపెనీలు మళ్ళీ వస్తాయని నమ్మకం ఎవరికి లేదు అప్పుడు, ఎందుకంటే రాష్ట్రం అంతా పాడైపోయింది. అయితే అన్ని విధాలుగా లోకేష్ గారు కృషితో, చంద్రబాబు నాయుడు గారు పేరుతో ఎన్నో కంపెనీలు వచ్చినాయి. అయితే మీరందరూ ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు, కానీ మీ పిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఆ కంపెనీలు లేకపోతే మీకు ఉద్యోగ అవకాశాలు మీ పిల్లలకి రావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయితే ఆ విధంగా పేరుకే ప్రజాప్రతినిధి ఎప్పుడూ అందుబాటులో ఉండరు. దీంతో ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎవరా ఇంతకీ ప్రజాప్రతినిధి? వాచ్ ద స్టోరీ. భోగాపురం జడ్పీటీసీగా వైకాపా పార్టీ నుంచి ఎన్నికైన పడాల మంజులత సుమారు 4 ఏళ్లు కాలం గడుస్తున్నా ఆమె ఇటు ప్రభుత్వం గాని అటు పార్టీ కార్యక్రమాలలో గాని ఎక్కడా పాల్గొనకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. తీర ప్రాంత మత్స్యకారులు నివసించే ఏకైక మండలమైన ఇక్కడ మత్స్యకారుల జీవన స్థితిగతుల గురించి పట్టించుకోవటం లేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. భోగాపురంలో జరుగుతున్న మండల సమావేశాలు గాని వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు గాని జడ్పీటీసీ హోదాలో ఆమె హాజరైన సందర్భాలు వేళ్లతో లెక్కించవచ్చు. పంచాయతీ నుంచి జడ్పీ స్థాయి వరకు వైకాపాదే అధికారం ఉన్నప్పటికీ ఈ మండలానికి ఆమె జడ్పీటీసీ అయిన తర్వాత ఎంత మేరకు నిధులు తెచ్చారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి వారిని పార్టీ గుర్తు చూసి ఓటు వేసి ఎన్నుకోవడం వల్ల ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన జడ్పీటీసీ ఎక్కడా కానరాలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీగా పనిచేసిన పడాల రాజేశ్వరి అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ఎంతో కొంతమేర అభివృద్ధికి జడ్పీ నుంచి నిధులు తీసుకుని వచ్చి గ్రామాభివృద్ధి లక్ష్యంగా సాధించారు. గత ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన పడాల రాజేశ్వరి పక్కన పెట్టి వైకాపా నుంచి పడాల మంజులతను జడ్పీటీసీగా గెలిపించడంపై తన వేలు తన కంటిలో పెట్టుకున్న చందంగా తయారైందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఏడాది కాలం ఉన్నందున ప్రజల మధ్య ఆమె వస్తారో లేదో వేచి చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో సేల్స్ కమ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్. జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు ఎంతో మేలు చేకూరిందన్న రామసుందర్ రెడ్డి. తనపై ఎందుకంత కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు? మీడియా ముందు ప్రశ్నించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స. పెనవేమలి గ్రామం నుంచి 50 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.